జపాన్ ఈ పేరు వినగానే మనకు హై ఎండ్ టెక్నాలజీ నుంచి బుల్లెట్ ట్రైన్ వరకు అన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తాయి. టెక్నాలజీ వాడకంలో మన దేశం కంటే 50 ఏళ్ళు ముందుగా ఉంది. ఆ దేశంలో తయారు చేసే చిన్న వాచి నుంచి ఆటోమొబైల్స్ వరకు ఎంతో క్వాలిటీగా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే జపాన్ గురించి చాంతాడంత లిస్టు ఉంటుంది. పంటలు పండించడానికి సరిగా భూమి కూడా లేని జపాన్ నేడు ప్రపంచంలోని సూపర్ పవర్ దేశాల్లో ఒకటిగా ఎలా ఎదిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జపాన్లో 1860కి ముందు ఫ్యూడల్ వ్యవస్థ నడిచింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు రాజవంశీయులు పాలన చేశారు. ఆ సమయంలో ప్రపంచ దేశాల్లోని అత్యంత వలసవాద కాంక్ష దేశమైన బ్రిటన్ జపాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించింది. దీన్ని తిప్పికొట్టడానికి దేశంలోని అందరు రాజులు సమురాయ్ లాంటి రక్షణ వ్యవస్థను సృష్టించారు. 1860 తర్వాత రాజుల పాలన అంతమై ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యక్ష పాలన ప్రారంభమైంది. ఇప్పుడు దేశ నిర్ణయాలను ప్రజలందరికీ నచ్చే విధంగా తీసుకునేవారు. దేశం మొత్తానికి ఒకే ఆర్మీని ఏర్పాటు చేశారు. కొత్త దేశాలతో సంబంధాలన్నా యుద్ధాలన్నా ఈ ఆర్మీ వ్యవస్థే చూసుకునేది. ఆ కాలంలోనే దేశంలో ఇండస్ట్రియలైజేషన్ ప్రారంభమైంది. దీంతో అందుకు కావలసిన ముడి ఇనుము, స్టీల్ లాంటివి అవసరం బాగా ఏర్పడింది. ఇందుకోసం పక్క దేశాలతో మంచి సంబంధాలు చేస్తూనే ముడి ఖనిజాల కోసం చిన్న చిన్న యుద్ధాలు చేసేది. అలా ఒకసారి రష్యా మీద కూడా యుద్ధం చేసింది. అలా జపాన్లో పారిశ్రామికీకరణ జరుగుతున్న కాలంలోనే 1914 నుంచి 1918లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో జపాన్ బ్రిటన్ని సపోర్ట్ చేసింది. ఇలా జపాన్ ఆర్థికంగా ఎదుగుతున్న కాలంలోనే 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఈసారి జపాన్ జర్మనీ నియంత హిట్లర్కు సపోర్ట్ చేసింది. అదే క్రమంలో అమెరికా బ్రిటన్కు సపోర్ట్ చేసింది. యుద్ధంలో భాగంగా అమెరికా అధీనంలోని ఉన్న హవాయి దీవుల్లోని పెర్ల్ హార్బర్పై జపాన్ విరుచుకుపడి సర్వనాశనం చేసింది. ఇందుకు ఆగ్రహించిన అమెరికా 1945లో జపాన్లోని ముఖ్య నగరాలైన హీరోషిమా, నాగసాకిలపై అణుబాంబు వేసింది. అంతే, అక్కడ 100 మైళ్ళ వరకు కూడా చిన్న గడ్డిపోచ కూడా మొలవడానికి వీల్లేకుండా భూమంతా రేడియేషన్ వ్యాపించింది. లక్షల మంది మరణించారు. ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. అప్పటికి యుద్ధాలు చేస్తూ ఆర్థికంగా చితికిపోయిన జపాన్ వెంటనే అమెరికాకు లొంగిపోయింది. తర్వాత అమెరికా జపాన్ మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. ఇది జపాన్ దేశ తలరాతని పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు బద్ధశత్రువుగా భావించిన అమెరికాయే తర్వాత శాశ్వత మిత్రదేశంగా మారింది. అంతగా ప్రభావం చూపించిన ఆ అగ్రిమెంట్లోని అంశాలు ఏంటంటే, జపాన్ తన ఆర్మీని 10% తగ్గించడం, అలా తగ్గించిన వారిని పారిశ్రామిక రంగంలో ఉపయోగించడం, యుద్ధాలపై సైనికులపై చేసే ఖర్చును మిగిలించి దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకు ఉపయోగించడం. ఇలాంటి కండిషన్లతో జపాన్ తన రూపురేఖలనే మార్చుకుంది. యుద్ధంలో సాయం అందించేందుకు ట్రక్కులను, ట్యాంకులను అందించిన ఇసుజు, నిస్సాన్, టయోటా వంటి కంపెనీలు అత్యాధునిక కార్లను తయారు చేయడం ప్రారంభించాయి. అలాగే సైనికులకు బైనాక్యులర్స్ అందించిన సోనీ లాంటి కంపెనీలు కెమెరాలు తయారు చేయడం ప్రారంభించాయి. ఇలా చిన్న నుంచి పెద్ద కంపెనీలన్నీ తమ శాయశక్తులా కష్టపడి భారీగా ఉత్పత్తులను ప్రారంభించాయి. అలాగే అప్పుడున్న ప్రభుత్వం పలు విధాలుగా ప్రజల్లో పొదుపును పెంచే ప్రయత్నం చేసింది. అందుకు యూనిటీగా స్పందించిన ప్రజలు తమ సంపాదనలో 20% మాత్రమే ఖర్చు చేసి మిగిలిన 80% డబ్బును జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. అలా బ్యాంకుల్లోకి ఊహకందనంత డబ్బు వచ్చి చేరింది. ఈ డబ్బును దేశంలో మౌలిక వస్తువులు పెంచేలా వినియోగించింది. రోడ్లు, రైలు మార్గాలు, ఎయిర్పోర్ట్లు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కి బాగా ఖర్చు చేశారు. అలాగే చిన్న పరిశ్రమలకు పెట్టుబడిగా డబ్బును అందించారు. అలా చిన్న పరిశ్రమల నుంచి తయారైన వస్తువులను అత్యంత త్వరగా దేశంలోని వివిధ ప్రాంతాలకు, వీలైతే
విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. ఇక దేశంలో మౌలిక వస్తువులు బాగా అభివృద్ధి చేయడం, ఈజీ ఇండస్ట్రియల్ పాలసీని ప్రవేశపెట్టడంతో విదేశాల్లోని మల్టీనేషనల్ కంపెనీలన్నీ జపాన్కు క్యూ కట్టాయి. జపాన్లో ఆయా కంపెనీల స్థాపనతో జపాన్ ప్రభుత్వం ఒక కండిషన్ పెట్టింది. ప్రతి పరిశ్రమతో లేదా కంపెనీతో తమ అవసరాన్ని బట్టి 60 నుంచి 70% ఉద్యోగులను తమ దేశ పౌరులనే నియమించాలని చెప్పింది. దీంతో కొన్ని సంవత్సరాల్లోనే అక్కడున్న నిరుద్యోగిత సమస్య పూర్తిగా కనుమరుగైంది. ఒక దశలో అక్కడి పరిశ్రమల్లో ఉద్యోగులు సరిపోకపోవడంతో రోబోలను తయారు చేసి పెట్టారు. ఈ రోబోలు 24 గంటలు పనిచేసి దేశంలోని డిమాండ్ను, అలాగే విదేశాలకు కావాల్సినంత డిమాండ్ను తీర్చేవి. ముఖ్యంగా వీటిని ఆటోమొబైల్ పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగించేవారు. అలాగే సెల్ ఫోన్, కంప్యూటర్ వంటి టెక్నాలజీని తయారు చేయడంలో వీటి సేవలు వెలకట్టలేనివి. అణుబాంబును తన గుండెలపై వేయించుకున్న జపాన్ 1964లో టోక్యో ఒలింపిక్స్ని నిర్వహించగలిగింది. మనందరికీ తెలుసు, ఒక దేశం ఒలింపిక్స్ని నిర్వహించాలంటే ఏ స్థాయిలో ఖర్చు చేయాల్సి ఉంటుందో. జపాన్లో ప్రజలు అంత డెడికేటెడ్గా ఉండటానికి కారణం అక్కడి విద్యా వ్యవస్థ అని చెప్పవచ్చు. ఏ దేశంలో అయినా మంచి హ్యూమన్ రిసోర్స్ ఉండాలంటే అక్కడి ఎడ్యుకేషన్ సిస్టమ్ బెస్ట్గా ఉండాలి. ఈ విషయాన్ని జపాన్ ఎప్పుడో తెలుసుకుంది. అక్కడ 5 ఏళ్లలోపు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఎలాంటి పాఠాలు చెప్పరు. కేవలం వాళ్ళని స్కూల్లో వదిలేసి ఆడుకోమంటారు. అలా వారిని గమనిస్తూ వారికిష్టమైన రంగాన్ని పరిశీలిస్తారు. సెకండరీ స్కూల్లో చదువుతో పాటు పక్కవారితో ఎలా ఉండాలి, పరిసరాలను ఎలా క్లీన్గా ఉంచాలి అని చేసే వర్క్పై డెడికేషన్ని నేర్పిస్తారు. అందులో భాగంగా స్కూళ్ళల్లో గదులను బాగు చేయడం, బాత్రూంలను కడిగించడం లాంటి పనులను పిల్లలకు నేర్పుతారు. ఇక్కడ నేర్చుకున్న విషయాలకు అలవాటు పడ్డ ప్రతి విద్యార్థి చనిపోయేంత వరకు ఎప్పుడూ చెడుగా ప్రవర్తించడు. ఇంకా జపాన్లో ఉన్న గొప్ప విషయం గురించి మాట్లాడాలి. అదే బుల్లెట్ ట్రైన్. ఈ పేరు వినగానే మనకు జపాన్ కళ్ళ ముందుంటుంది. దేశంలో రవాణా వ్యవస్థను బాగా మెరుగుపరచాలన్న ఉద్దేశంతో బుల్లెట్ ట్రైన్లను తయారు చేసింది. ఇది గంటకు 500 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీంతో ప్రజలకు బాగా టైం సేవ్ అవుతుంది. అలాగే ఈ ట్రైన్ ఒక్క సెకండ్ కూడా ఆలస్యంగా రాదు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కేవలం 2 సార్లే కొంచెం ఆలస్యంగా వచ్చింది. అలాగే ఒక్కసారి కూడా ప్రమాదం జరగలేదు. దీని స్ఫూర్తితో ఇండియాలో కూడా అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు బుల్లెట్ ట్రైన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.